హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఎందుకంటే ఈవేళ ప్రత్యేకంగా ఒక వీడియో చేసి చూపించాలని చెప్పి ఇది నా సొంతంగా నా మనవడి గురించి చేస్తున్నాను. మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి అమ్మా. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు కొంచెం బ్రెయిన్ చక్కగా మనశ్శాంతిగా ఉండాలి, వాళ్ళు బ్రెయిన్ షార్ప్గా ఉండాలి. ఒక్కొక్క ఉండ స్నాక్స్ కింద బాక్సులు వేయండి. లేదనుకుంటే మనకు టిఫిన్ చేసేసి వెళ్ళిపోతారు కాబట్టి పిల్లలు ఆ టిఫిన్ దాంట్లోనే ప్లేట్లో ఒక ఉండ అందులో పెట్టండి, తినండి అని చెప్పండి. ఓకేనమ్మా? చక్కగా చిన్న చిన్న ఉండలు చేసి డ్రై ఫ్రూట్స్ ఉండలు మీకు చూపిద్దామని చెప్పారండి. బంగారం 10 రకాలు ఇలాగా చూపిద్దామని చెప్పమ్మా. ఎన్నైనా వేసుకోవచ్చు, నేనైతే ఈ 10 రకాలతో చేద్దామని చెప్పి. అరకిలో మనకేమో ఇదిగోనం ఖర్జూరపు పండు గింజ తీసుకోండి, కాసేపు ఎండబెట్టుకోండి. ఎండబెట్టిన తర్వాత ఎలా చేస్తానో మీకు చూపిస్తాను అమ్మా. ఇదిగో యాలకి పౌడర్ నా దగ్గర ఉంది. ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అన్నీ కలిసి వేయించుకుందాం. పుచ్చపప్పు ఇవన్నీ మీకు తెలుసున్నాయే. పుచ్చపప్పు, బాదం పప్పు అమ్మా. తర్వాత వచ్చి గసగసాలు, జీడిపప్పు, దోసపప్పు, వాల్నట్స్ అమ్మా, బాదం పప్పు మొత్తం అన్నీ మాట తక్కువగా మన పిల్లలకి ఇలా పెట్టుకుంటే. కావాలితే తేనె కూడా వేసుకోవచ్చు. మా పండుపప్పు తేనె తినడని చెప్పి తేనె వేయట్లేదు, ఇందులో తేనె కూడా వేసుకోవచ్చు. ఓకేనమ్మా? ఇప్పుడు మనం అన్నీ ఓదాని తర్వాత ఒకటి చక్కగా ఒక్క స్పూన్ వేసుకున్నాను నెయ్యి. ఇదిగోరా బాదం, పిస్తా, జీడిపప్పు, గుమ్మడి గింజలు, జీడిపప్పు. ఇదిగో చక్కగా మీకు ఎంత తెచ్చుకుని ఉండాలంటే అంతమ్మా. చేసుకున్న వాళ్ళు అరకిలోలు కూడా చెయ్యొచ్చు. ఆడ అసలు తినడం ఇప్పుడు పెట్టాలని చెప్పేసి మాకు ఆరోగ్య హాస్పిటల్ డాక్టర్ గారు ఉన్నారు, మేడం అన్నారు అలా కదమ్మా పిల్లలు పెట్టండి. ఏది తింటారు అంటే ఏది తినే టైం కాదు, టెన్షన్. వాళ్ళకన్నా ఎక్కువ మనకే టెన్షన్. ఇప్పుడు ఇది ఎంత అనేది ఎప్పుడు దగ్గరికి వచ్చేసాం. చక్కగా దగ్గర ఉంటారు కాబట్టి కొంచెం ఐలో పెట్టుకోండి. ఇదమ్మా ఇగో గసగసాలు. తర్వాత వచ్చి శుభ్రంగా ఇలా తీసేసుకుని గింజ ఒక పావు గంట అలాగే ఎండలో పెట్టుకుంటే చక్కగా బాగుంటుంది. తర్వాత దెబ్బ అది మిక్సీ పట్టుకుందాం. ఏం తింటున్నారు పిల్లలు? ఏమి తింటలేదు. పెట్టిన బాక్సులు కూడా వెనక్కొచ్చేస్తున్నాయి, కొద్దిగా తింటున్నారు. మీకు ఏగినట్టు ఎలా తెలుతాయంటే ఒక దోస గింజ పేలుతుంది అమ్మా. అదిగో చూసారా? ఇప్పుడు మనం ఏడుశనకాయ గుళ్ళు వేపుకుంటే ఎలాగో అలామాట. మన ఛానల్లో నేను ఏడుశనగ గుండలు కూడా చేశాను నువ్వు పప్పుతో. మన ఛానల్లో చేయడం కూడా ఇది ఫస్ట్ టైము, చూడండి. ఈ కాస్ట్లే కదమ్మా. ఇప్పుడు మనం స్వీట్ తెచ్చుకుంటున్నాం బయట, ఇది 800 900 ఒక కేజీ. మనం ఇంట్లో ట్రై చేసుకుంటే ఓకే. పోసేసుకుందాం. గిన్నె పోసుకున్న తర్వాత అది కూడా ఒక స్పూన్ వేసానమ్మ నెయ్యి. ఇప్పుడు మనం ఇది సిమ్లో పెట్టుకోండి. ఇది మనకి పాకం రావడానికి ఈ వేడి చూపించడం ఎక్కువ వేపక్కలొద్దాం, కొంచెం వేడి చూపించి మనం మిక్సీ పట్టేసుకోవాలి. చాలా తీయగా ఉంది. రంజాన్ నెల కదా, కొత్తది వచ్చిందిరా ఖర్జూరపు పొడి, చాలా బాగుంది. ఎక్కడ తీసుకున్నాం మీద? కార్తీకయ్యలో తెచ్చిందమ్మా అక్క. రంజాన్ టయానికే అక్కడ కూడా పండుతాయి. దాని మీదట పచ్చికాయలు కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు మనకి. మనం తెచ్చింది తినేసాం. పచ్చికాయలు కూడా గుత్తుల కింద వచ్చేస్తున్నాయి మనకి. ఎక్కడో గల్ఫ్ కంట్రీలో ఉంటాయని లేదు, మనకే వచ్చేస్తున్నాయి ఇప్పుడు పచ్చికాయలు కూడా. ఇది కొంచెం మిక్సీ పట్టి చూపిస్తాను మీకమ్మా. పొయ్యి కట్టేసుకుందాం. ఇందాక అంజూరం వేయలేదమ్మా, ఈ ఫ్రిడ్జ్లో పెట్టాను. 1 నిమిషం అలాగే ఎండలో పెట్టుకుని కట్ చేసుకోండి. ఇగో అంజూరం ముక్కలు.
ఓకేనా, ఇది ఏపక్కల్లా. ఇదిగో ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోండి. కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకున్నాం, ఫ్లేవర్కి ఎంత ఎక్కలేదు, అసలు ఏమేయకుండానే మంచి స్మెల్ వస్తుంది. ఇగో గసగసాలు, చూసారా, అది ఓపికగా చేసుకుంటే ప్రతిదీ మన ఇంట్లోనే ఉంటుంది. చూసామ్మా, 1/2 కేజీ ముద్ద ఇది. ఇదిగో ఇలా తీసుకోండి ముందమ్మా. ఇలాగా కలుపుకోవడానికి విధానంగా ఉంటుంది. ఆ గోరెచ్చగా ఉన్నప్పుడే కొంచెం మిక్సీ పట్టుకుంటే చక్కగా నలుగుద్ది అన్నమాట. అయితే మనకి ఈ డ్రై ఫ్రూట్స్లోకి వెళ్తుంది. ఇది ఒక సైడ్కి వెళ్ళకుండా ఇలా తీసుకోండి. బంగారం అలా చూడండమ్మా, ఎన్ని ఉండలు అవుతాయో, మనం ఎంత పెట్టుబడి పెట్టామో అన్నది చక్కగా ఓపిక చేసుకుని చక్కగా సాయం చెప్తుందమ్మా. పిల్లలకు పెట్టుకోండి, మనం ఉన్న వాళ్ళకి, పిల్లలు ఉన్న వాళ్ళకి. అది మరి అక్క వీడియో తీస్తుంది కాబట్టి నా మనవడికి నేను చేయాలి, అవునా? అది తనకే వచ్చిన ఆలోచన. మామూలుగా తిండ కదమ్మా, ఇలా చేద్దాము, వీడియోలో కూడా చూపించినట్టు వండితే తింటాడని చెప్పి ఒక్కొండేవ్వండి చాలు టిఫిన్ తినేటప్పుడు. అమ్మ ఎక్కువ మాట్లాడుతున్నాం, బోరు కొడుతుంది అంటున్నారమ్మా చూసేవాళ్ళు. మాట్లాడకుండా ఎలా చేయగలుగుతావురా బంగారం? మాట్లాడాలి కదా. నేను ఇవన్నీ వేసి మీకు చెప్తేనే కదా అర్థమవుతాయి అమ్మ. మాట్లాడటానికే యూట్యూబ్ ఛానల్, మాట్లాడకుండా చేయకూడదు కదా. అది మళ్ళీ ఆ ఛానల్ కొత్తగా వస్తే అదొకటి పెడదాం మీ అందరి దేవుడు సలగా చూసి, ఓకేనా బంగారం? అది మాట్లాడుతూ ఉండి చక్కగా మా భావాలు మీరు తెలుసుకొని మీ భావాలు మాకు చెప్తున్నారు కాబట్టి మాటకు మాటకు చక్కగా సమాధానం ఉండాలిరమ్మా. అది మేము అమ్మల మధ్యలో ఎక్కువ పెరిగాం, పెద్దమ్మల గట్ట పెంచారు మమ్మల్ని. అమ్మ అనడం అనేది మాకు పూర్వకాలం నుంచి వచ్చిన మాట. అది చక్కగా అదిగో గోరెచ్చగా ఉండగానే చేసుకోండి అమ్మా, చల్లారిపోకూడదు. చల్లారిపోతే ఇలా ఇడిపోతుందన్నమాట. అది ఒక్క నిమిషం ఉప్పు పట్టుకుని చక్కగా ఇలా చేసుకున్నమ్మా. పిల్లలకి అందంగా ఒక వంటకాడికి ఇవ్వండి, పిల్లలతో పాటు మీరు కూడా ఒక వంట తినండి, మంచిది. అయ్యి మందులకు పోసి కన్నా చక్కగా ఇలాంటిది ఇంట్లో ఓపికగా కథ ఏదైనా తింటే బలం చేకూరుతుంది. వేసవకాలం వచ్చేస్తుంది కదా ఎండలో, చక్కగా పిల్లల్ని భయపెట్టకండి అమ్మా. నేను పోయిన సంవత్సరం కూడా వీడియో పెట్టిన టైంలో ఇదే 10th క్లాస్ టైంలో మా పిల్లలకి చెప్పాను. వాళ్ళు ఫస్ట్ ఇయర్లు ఇప్పుడు పరీక్షలు రాసేసారు, నిన్నటితో అయిపోయినాయి ఏమ్మా. అందుకని పిల్లల్ని మనం ఏమీ కూడా టెన్షన్ పెట్టకూడదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయని వాళ్ళు చక్కగా వాళ్ళకి తెలుసు, మనకన్నా బాగా తెలుసు వాళ్ళకి. మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. అలాగే బాబు నీకు నచ్చినట్టే అని చెప్పేసేసి మనం ఎదరికెళ్తే భగవంతుడు సహకరిస్తాడు, ఓకేనమ్మా. చక్కగా తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉండాలి. పరీక్షలకు వెళ్ళేటప్పుడు చక్కగా తల్లిదండ్రులు వెళ్ళండి, దగ్గరగా రాయించుకోండి, టెన్షన్ పడకుండా, ఓకేనమ్మా. మరి ఇలా చేస్తారని చెప్పి ఈ వీడియో చూసి అందరూ లైక్లు కొట్టండి, చక్కగా చేసుకోండి, మంచి కామెంట్లు పెడుతున్నారు, చాలా సంతోషం ఏమ్మా. ఇలాగే మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.